హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి ఆస్ట్రేలియా అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే ప్లేసు ఒపేరా హౌస్, అలాగే హార్బర్ బ్రిడ్జ్. సో అక్కడికే వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. బయట అయితే వర్షం ఫుల్గా పడుతుంది, అలాగే చలి కూడా బాగుందన్నమాట. సో మేమున్న ఏరియా నుంచి సిడ్నీ వెళ్ళడానికి 1.5 hour అలా టైం పడుతుంది. ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువే పడుతుంది అనమాట. అందుకని మార్నింగే స్టార్ట్ అయిపోయాము. సో ట్రాఫిక్ కూడా అంతేం లేదు, ఒక 1 hourలో అట్లా రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఒపేరా హౌస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనమాట ఒపేరా హౌస్. అలాగే హార్బర్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనమైతే కారు పార్కింగ్లో పెట్టేసేయాలి. సో పార్కింగ్ కూడా దొరకటం కొంచెం కష్టమేనమాట. మార్నింగ్ వెళ్ళినా కానీ మొత్తం ఫుల్ అయిపోయినాయి, అప్పటికే అసలు కార్లన్నీ వచ్చేసినాయి అనమాట. అలాగే ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా పెద్ద షిప్. యూజువల్గా అయితే అది ఉండదంట, అంటే న్యూజిలాండ్ అలా వెళ్తుందంట. బట్ మేము వెళ్ళిన టైంకి అయితే అది ఉండింది అక్కడే. అసలు రియల్గా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో కార్ అయితే పార్కింగ్లో పెట్టేసి ఇంకా ఒపేరా హౌస్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇట్లా వాక్ చేస్తున్నాం అనమాట. ఈ వాక్వే అంతా మనకి అంతా రెస్టారెంట్స్, బార్స్, అలాగే చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పక్కనే బీచ్. సో బీచ్లో షిప్ కనిపిస్తుంది చూసారా, అలాగే చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఈ హార్బర్ బ్రిడ్జ్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే, సో ప్రపంచంలోనే ఎక్కువ స్టీల్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ ఈ హార్బర్ బ్రిడ్జ్. సో మొత్తం 53,000 tons ఆఫ్ స్టీల్ అయితే యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారంట ఈ హార్బర్ బ్రిడ్జ్ అనేది. ఈ బ్రిడ్జ్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసి 3,770 feet, అంటే 1,149 meters అనమాట. అలాగే ఈ బ్రిడ్జ్ యొక్క హైట్ వచ్చేసి 440 feet, అంటే దాదాపు 134 meters హైట్ ఈ బ్రిడ్జ్ యొక్క హైట్. ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి దగ్గరగా 8 years టైం అయితే పట్టిందంట. కనులకే నిజమైనదే ఈ క్షణమునే, కలవే నువ్వే నా కనులకే నిజమైనదే ఈ క్షణమునే, చినుకై తాకే నీ చూపు మదినే, మన ఇరువురి తపనల ఎదసడి ఒకటయనే. ఏ బ్రిడ్జ్ అయితే చూసేశారు కదా, ఇప్పుడు ఒపేరా హౌస్ దగ్గరికి వెళ్ళి చూద్దాము అసలు అది ఎలా ఉంటుంది, ఏంటి లోపల ఏముంటాయి ఏంటి అన్నది కూడా నేను మొత్తం చూపిస్తాను. సో వీడియో వరకు అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే ఫస్ట్ ఈ రెండు వేరు వేరు ప్లేసెస్లో ఉంటాయేమో అనుకునేదాన్ని, కాకపోతే ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. మీ అందరికీ ఆరెంజ్ మూవీ తెలిసే ఉంటుంది, రామ్ చరణ్ది. సో ఆ మూవీ మ్యాక్సిమం ఇక్కడే షూట్ చేశారంట మూవీ మొత్తం. ఈ ఒపేరా హౌస్ అనేది కొంతమంది ఇంజనీర్స్ కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి ఏదన్నా కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారంట. సో అలాగా వాళ్ళు డిఫరెంట్గా థింక్ చేసి ఈ ఒపేరా హౌస్ డిజైన్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో కొన్ని కంట్రీస్కి కొన్ని మాస్టర్ పీసెస్ ఉంటాయి కదా, అంటే వాళ్ళ యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఆస్ట్రేలియాకి ఈ హార్బర్ బ్రిడ్జ్, అలాగే ఈ ఒపేరా హౌస్ అనేది ఒక మాస్టర్ పీసెస్ అనమాట. సో ఎవరు టూరిస్ట్ వచ్చినా కానీ ఫస్ట్ విజిట్ చేసే ప్లేసు సిడ్నీలో ఉన్న ఈ ఒపేరా హౌస్ ఒకటి, హార్బర్ బ్రిడ్జ్ అనమాట. నా
మరువలేని మాయేదో చేసావులే నీ నీడై నీ తోడు కోరి చిగురిస్తా నీ నవ్వునై దరే చేరే సౌవడి నువ్వై ఎగసే అలవై. ఈ ఒపేరా హౌస్ని 1973లో ఓపెన్ చేశారు. అది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు అన్నది నాకు ఐడియా లేదు, అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది అన్నది మొత్తం నాకైతే ఐడియా లేదు. బట్ ఓపెన్ చేసింది అయితే 1973, అంటే దగ్గరగా 50 ఇయర్స్ అవుతుందన్నమాట ఇది కన్స్ట్రక్ట్ చేసి. కానీ ఇంకా ఎంత అందంగా కనిపిస్తుందో. దీని పక్కనే మనకి బొటానికల్ గార్డెన్ కూడా ఉంది. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది బొటానికల్ గార్డెన్. అలాగే చుట్టూరు బీచ్, అలాగే షిప్స్ కానివ్వండి, హార్బర్స్, ఫిషింగ్ చేసుకునే వాళ్ళు ఫిషింగ్, అలాగా మొత్తం చాలా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్. ఇలా నా ప్రపంచం నువ్వై జతవై నిలిచే మన మనసున పదముల పరిమళమతిశయమే. ఈ బొటానికల్ గార్డెన్ లోపలికైతే వెళ్ళలేదండి, జస్ట్ అక్కడ ఎంట్రన్స్ దాకా వెళ్ళి వచ్చేసాము. సో అది కూడా చాలా పెద్దగా ఉంటుందంట. నేను ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సెపరేట్గా అది వీడియో అయితే తీసి పెడతాను. ఇప్పుడైతే ఈ ఒపేరా హౌస్ లోపల అసలు ఏముంటుంది ఏంటి అన్నది చూపిస్తాను. అంటే లోపల అంటే మొత్తం అయితే చూపించలేదండి, అంటే మనకి ఎలా ఉండదు. సో లోపల ఏముంటాయి అంటే లైబ్రరీస్, అలాగే థియేటర్స్, బాక్స్ ఆఫీసెస్, రెస్టారెంట్స్, అవే అన్నమాట లోపల ఉండేది. సో ఇప్పుడు లోపలికైతే వెళ్ళి చూద్దాము. సో లోపల అంటే వెళ్ళడానికి టికెట్స్ ఉంటాయి అన్నమాట. మనం మూవీస్ కానివ్వండి, ఇప్పుడు లైబ్రరీ అట్లాంటి వాటికి లోపల వెళ్ళడానికి టికెట్స్ ఉంటాయి. టికెట్స్ తీసుకుంటే వెళ్ళొచ్చు. బట్ మేము అయితే టికెట్స్ అవేం తీసుకోలేదు. జస్ట్ అక్కడికి వెళ్ళి బయట కొన్ని షాప్స్ ఉన్నాయి అన్నమాట. అక్కడ జస్ట్ మన మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, సో వచ్చినందుకు గుర్తుగా ఒక మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇది ఒక్క ఎంట్రన్సే కాదు, ఇంకా దీని చుట్టూరు ఇంకా వేరే ఎంట్రన్సెస్ కూడా ఉంటాయి అంట. సో మేమైతే ఈ సైడ్ నుంచి వెళ్ళాము. సో ఇదంతా లోపల అన్నమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా బాక్స్ ఆఫీసెస్, అంటే మూవీ థియేటర్స్ అన్నమాట. ఏమేమి మూవీస్ ఉన్నాయి ఏంటి అన్నది మొత్తం అక్కడ డిస్ప్లే చేశారు. ఇంకా అన్ని ఇంగ్లీష్ మూవీసే ఉంటాయి మ్యాక్సిమం. ఇక్కడ లోపల రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో వాష్రూమ్స్ అవి ఉంటాయి కదా, సో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. పబ్లిక్కి మామూలుగా వెళ్ళాలనుకుంటే ఇక్కడైతే వెళ్ళొచ్చు. అక్కడ కనిపిస్తున్న కౌంటర్స్ వచ్చేసి మూవీ టికెట్స్ తీసుకునే కౌంటర్ అన్నమాట. సో మనం మూవీకి వెళ్ళాలనుకుంటే అక్కడ టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు.
షాప్స్ ఉంటాయని చెప్పాను కదా, సో ఇదొక షాప్ అనమాట. ఇక్కడికి వచ్చి మ్యాగ్నెట్స్, అలాగే చైన్స్ అలా అన్నీ ఉన్నాయి, బుక్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో మేమైతే ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాము. అలాగే ఇందాక అక్కడ ఓపెరా హౌస్ సింబల్స్ అవన్నీ చూపించాను కదా, అవి అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చైన్స్, అలాగే చేతికి బ్రేస్లెట్స్ అలాంటివి అన్నమాట. కలవే నువ్వే నా కనులకే నిజమైనదే ఈ క్షణమునే, కలవే నువ్వే నా కనులకే నిజమైనదే ఈ క్షణమునే, చిలుకై తాకే నీ చూపు మదినే, మన ఇరువురి తపనల ఎదసడి ఒకటయనే. ఏ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. సో ఈ మ్యాగ్నెట్ కాస్ట్ వచ్చేసి $10, అంటే దగ్గరగా మన ఇండియన్ కరెన్సీలో 500 రూపీస్ చేంజ్ అనమాట. ఇంకా ఏదో ఆఫర్ పెట్టారు, 2 మ్యాగ్నెట్స్ తీసుకుంటే $16 అని అట్లాగా. బట్ రెండైతే ఏం చేసుకుంటామని నేనైతే ఒకటే తీసుకున్నాను. సో ఇంక ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోతున్నాము. బయటకైతే వచ్చేసాము. చూసారా ఎంత రష్గా ఉందో. మనం మార్నింగ్ చూసిన దానికి ఇప్పటికి ఇంకా ఫుల్ అయిపోయారు. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుందంట, అంటే లైటింగ్స్ కానివ్వండి అంతా చాలా బాగుంటుంది ఇంకా వ్యూ చూడడానికి. సో ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే ఓపెరా హౌస్ యొక్క కన్స్ట్రక్షను. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నది మొత్తం ఇక్కడ డీటెయిల్గా ఒక మ్యాప్ టైప్లో ఇచ్చారు. సో ఇక్కడ కనిపిస్తుంది అదే అనమాట. ఈ పిల్లర్లో మొత్తం డీటెయిల్డ్గా ఎటు నుంచి ఎంటర్ అవ్వాలి, ఎటు నుంచి ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఏమున్నాయి అన్నది మొత్తం, అలాగే దాని యొక్క హిస్టరీ అంతా ఇక్కడ నోట్ చేశారనమాట. సో అదే చూపిస్తున్నాను. నా మధువై నే మరువలేని మాయేదో చేసావులే, నీ నీడై నీ తోడు కోరి చిగురిస్తా నీ నవ్వునై దరే. ఈ హార్బర్ బ్రిడ్జ్ గురించి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. సో హార్బర్ బ్రిడ్జ్ వాక్ కూడా ఉంటుందంట. సో అది మనం ముందుగానే బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి బ్రిడ్జ్ వాక్ అని చెప్పేసి ఉంటుంది. మీరు నా మలేషియా వీడియోస్ చూస్తుంటే కేఎల్ టవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాక్ ఉంటే, అక్కడ కూడా మేము వెళ్ళలేదు, టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అనేసి. సో ఇక్కడ కూడా బ్రిడ్జ్ వాక్ అయితే ఏమి వెళ్ళలేదు, జస్ట్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి మళ్ళీ కార్లో వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వెళ్తున్నవే ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్తుందన్నమాట. సో మీరు కూడా చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది. దరే చేరే సౌవడి నువ్వై ఎగసే అలవై, ఇలా నా ప్రపంచం నువ్వై జతవై నిలిచే, మన మనసున పదముల పరిమళమతిశయమే. ఇక్కడ బ్రిడ్జ్కి అటు ఇటు పోల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, పిల్లర్స్ టైప్లో. సో మనం ఆ పోల్స్ కూడా ఎక్కొచ్చు. ఆ పోల్స్ ఎక్కి మనకి ఇంకా అక్కడ ఓపెరా హౌస్ కానివ్వండి, చుట్టూ బీచ్ కానివ్వండి, సిటీ వ్యూ అంతా చాలా బాగుంటుందంట. బట్ మేమైతే ఎక్కలేదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బ్రిడ్జ్ మిడిల్లో నుంచి అయితే వెళ్తున్నాం మనం.
వీడియోకి అయితే ఇంతేనండి. ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ.